Next contestant is going to be K. Sahasra. ఇప్పుడు నువ్వు పాడబోయే పాట ఏ సినిమా నుంచి? నేను పాడబోయే పాట చందమామ రావే, చిత్రం సిరివెన్నెల. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వసంత గారు, సుశీల గారు. సంగీతం కేవి మహదేవన్ గారు. రాసిన వారు సిరివెన్నెల గారు. ఆల్ ది బెస్ట్. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే. చలువ చందనములు పూయ చందమామ రావే, జాజి పూల తావిని జాబిల్లి రావే. చలువ చందనములు పూయ చందమామ రావే, జాజి పూల తావిని జాబిల్లి రావే. కలువ చెలువ కలలు విరియ కొండ నెక్కి రావే, కలువ చెలువ కలలు విరియ కొండ నెక్కి రావే. గగనపు విరి తోటలోని గోగు పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే. మునిజన మానస మోహిని యోగిని బృందావనం, మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం. మునిజన మానస మోహిని యోగిని బృందావనం, మురళీరవళికి ఆడిన నాగిని బృందావనం. రాధా మాధవ గాథల రంజిలు బృందావనం, గోపాలుని మృదుపద మంజీరము బృందావనం, గోపాలుని మృదుపద మంజీరము బృందావనం. బృందావనం హే కృష్ణ ముకుంద మురారే, కృష్ణ ముకుంద మురారే. జయ కృష్ణ ముకుంద మురారే, జయ జయ కృష్ణ ముకుంద మురారే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. చందమామ రావే, జాబిల్లి రావే. సహస్ర, సార్, నాకు చాలా నచ్చిన పాట. నాకు నువ్వు పాడిన తర్వాత ఇంకా నచ్చింది. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యు. నువ్వు ఎండింగ్స్ అన్ని కూడా గోగు పూలు తేవే, చందమామ రావే ఎందుకు పాడుతున్నావు? ఆ వా వచ్చినప్పుడు రావే అని వచ్చినప్పుడల్లా నాజిల్ టచ్ అవుతుంది. ఆల్వేస్ యు ఆర్ ఫినిషింగ్ లైక్ దాట్. రావే ఒకసారి పాడవా ప్లీజ్?
చందమామ రా రా చూసావా, రా అంటున్నావు. రావే రావే వే వే ఏ, ఇక్కడ టచ్ చేస్తున్నావు నాన్న, ఇంకోసారి గమనించి పాడు. టచ్ అవ్వకుండా ట్రై చేయి. రావే, రావే. ఇట్స్ సౌండింగ్ మచ్ బెటర్. కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాలి నువ్వు, లేకపోతే అది ఏమైపోతుందంటే పాడగా పాడగా ప్రాక్టీస్ అయిపోతుంది. అలాగే రావే అంటే ఇటువంటి అక్షరాలు వచ్చిన ప్రతిసారి అదే జరుగుతుంది. సో కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాలి నువ్వు. ఓకే మనకి ఎంత మంచి గొంతున్నా, ఎంత మంచి టాలెంట్ ఉన్నా కూడా ప్రొనౌన్సియేషన్ ఇటువంటివి కరెక్ట్ చేసుకోకపోతే నువ్వు ఒక ఎక్స్ట్రాడినరీ సింగర్ అనిపించుకోవు. సో ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనల్ని వెనక్కి పుష్ చేసేస్తూ ఉంటాయి సింగర్స్ ని. అందుకని ఇది ఎప్పటికప్పుడు నువ్వు గమనించుకుంటూ ఉండు. ఓకే మ్యామ్. చందమామ, గోరు ముద్దలు, అమ్మ, అసలు ఇవన్నీ, ఈ అద్భుతాలన్నీ విశ్వనాథ్ గారి సినిమాల్లో ఎంత రక్తి కట్టించాయి అంటే, ఆయన ప్రతి పాట, ఆయన సినిమాల్లో వచ్చిన ప్రతి పాట వింటుంటే ఒక మట్టి వాసన, అంటే మన మన కల్చర్ మీద, మన భాష మీద, అసలు సినిమాలంటేనే ఒక విపరీతమైన గౌరవ మర్యాదలు పెరిగిపోతాయి. ఒక పాట వింటే, ఒక నృత్యం చూస్తే, ఒక సినిమా సిచ్యువేషన్, ఒక సీన్ చూస్తే చాలు. ఎన్ని కాంట్రవర్సీస్ ని ఆయన టచ్ చేశారంటే, అంటే ఈ రోజుల్లో మనం ప్రముఖంగా మాట్లాడుకుంటున్నటువంటి కాంట్రవర్సీస్ ఎన్నింటినో ఆయన సినిమాలుగా తీసేసి సమాజానికి చాలా మంచి మెసేజ్ ఇచ్చేసారు ఆయన. సో అటువంటి మహానుభావుడు మన తెలుగువాడు అవటం, సినిమాలు తీసి సినిమాల ద్వారా సమాజానికి ఎంతో మేలు చేసిన అతి తక్కువ దర్శకుల్లో విశ్వనాథ్ గారు ముందు వరుసలో ఉంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. వారి పాటలు ఇవాళ మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఇది వారికి ఇచ్చేటటువంటి అసలైన నివాళి, అసలైన నీరాజనం. ఈ పాట పాడావు, చాలా సంతోషంగా అనిపించింది. వారు సంతోషిస్తారు ఖచ్చితంగా. కానీ అనుభూతి అనేది ఎంత ముఖ్యం అంటే, ఇది ఆల్రెడీ వసంత గారికి చాలా మంచి పేరు తెచ్చినటువంటి పాట. మనకున్న గాయనీ మణుల్లో మరొక మణి వసంత గారు. ఫ్యాబులస్ సింగర్ ఆవిడ. ఎంత అందమైన గొంతుక, ఎంత అందంగా ప్రెజెంటేషన్, అది ఎంత బాగుంటుందో. ఒకళ్ళు పాడిన పాట కాదు నువ్వు సెలెక్ట్ చేసుకుంది, కష్టమైనటువంటి పాట. శృతిలోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ అటు ఇటు అవ్వకూడదు. సో ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఈ పాట నీట్ గా ప్రెజెంట్ చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. కానీ ఈ పాట ఎంపిక చేసుకున్నందుకు మాత్రం మనసు నిండిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సహస్ర, సార్ చాలా బాగా పాడావు. సునీత మేడం నుంచి మంచి అభినందనలు అందుకున్నావు. నాకు రెండవ చరణం బృందావనం అంతా కూడా ఇంకా అందంగా పాడాలిరా. ఓకే సార్. చూడలేని కథానాయకుడు, మాట్లాడలేని కథానాయకి, ఇద్దరి మధ్య ప్రేమ అసలు ఊహకు కూడా సాధ్యం కదా, అసలు ఊహించడం. ఇద్దరి మధ్య ప్రేమ కథను అంత గొప్పగా రక్తి కట్టించున్నది విశ్వనాథ్ గారికి మాత్రమే సాధ్యమైన విషయం, ఆయనకు మాత్రమే సాధ్యమైన నైపుణ్యం. ఈ పాటలు విన్నాను, పాడుకున్నాను, అర్థం చేసుకున్నాను, ఆ కవిని ఆరాధించాను, ఆ కవి అడుగుజాడలో నడిచి ఆ కవి పదరేణువుల్ని బొట్టుగా పెట్టుకొని ఈరోజు ఈ పీఠం మీద కూర్చున్నాను. దీనికి అంతటికీ కారణం సిరివెన్నెల అనే సినిమా. నా జీవితం సినిమా దిద్దిన జీవితం, సిరివెన్నెల సినిమా దిద్దిన జీవితం అని చెప్పొచ్చు. ఈ పాట ముఖ్యంగా ఈ పాట రామంతపూర్ పాలిటెక్నిక్ హాస్టల్లో పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో అనుకుంటా ఈ పాట పాడి నేను ఫస్ట్ ప్రైజ్ పొందాను రామంతపూర్ పాలిటెక్నిక్ హాస్టల్లో. అట్లాగే ఈ సినిమా పాటల ద్వారా తెలుగు ప్రేక్షకులకు, తెలుగు శ్రోతలకు బాగా వాళ్ళ హృదయాల్లో చేరిన మరొక పేరు హరిప్రసాద్ చౌరస్య గారు. మొన్న నేను బాంబేకి వెళ్ళినప్పుడు, ఏదో రికార్డింగ్ పని మీద వెళ్ళినప్పుడు ఆఫీస్లో కూర్చున్న తర్వాత ఇక్కడ ఒక వీధి ఉంటుంది, ఒక దారి ఉంటుంది, పక్కన పెద్ద భవంతి. ఆవిడ చెప్తున్నారనమాట, ఆ భవంతి ఎవరిదో తెలుసా చెప్పండి అంటే హరిప్రసాద్ చౌరస్య గారు అంట. అక్కడ కూర్చుంటారనగానే నేను ఇలా చూశాను, కుర్చీ ఉంది. సాయంత్రం 5 గంటలకు వస్తారు, 5 నుండి 6 వరకు అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు మధ్యాహ్నం కదా రారు, సాయంత్రం వస్తారనగానే ఒక్కసారి ఆ కుర్చీకి నమస్కారం పెట్టుకున్నాను. హరిప్రసాద్ చౌరస్య గారు గొప్ప